హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. సో మే 31న ఘటికాచలం అనే మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ మారుతి గారు, ఎస్కేఎన్ గారు ఎప్పుడు మంచి ఫిలిమ్స్ మనకి తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఘటికాచలం అనే ఒక మూవీని తెలుగు ప్రేక్షకులు తీసుకొస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి మన మెయిన్ లీడ్ నిఖిల్ దేవాదుల మనతో ఉన్నాడు. హాయ్ నిఖిల్. హలో హలో ఎలా ఉన్నారు? సో చాలా హ్యాపీ. అండ్ నిన్ను అంటే నీ ఫిల్మోగ్రఫీ ఇదంతా చూస్తుంటే లైక్ స్టెప్ బై స్టెప్ యువర్ గ్రోయింగ్, ఆ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వండర్ఫుల్ స్టెప్ ఇప్పుడు ఘటికాచలంతో. సో ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, మెల్లగా అన్నీ నడుస్తున్నాయి. రిలీజ్ అవుతుంది సినిమా. సో ప్లాన్ చేసుకుంటున్నావు నెక్స్ట్ కెరీర్ ఎలా ఉండాలి ఏంటి అనేది? మెల్లగా చూస్తున్నాను. ఇంకా ఈ సినిమా నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ అయ్యి ఇప్పటికి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు ఇండస్ట్రీకి వచ్చి? ఆల్మోస్ట్ ఒక 2011 నుంచి నేను స్టార్ట్ చేశాను సినిమాస్ చేయడం. 2011. దానికన్నా ముందు డ్యాన్స్ చేస్తుండేవాను అనమాట. సో ఇనిషియల్గా స్టార్ట్ చేయడం అయితే డ్యాన్స్తో స్టార్ట్ చేశాను. అలాగ సినిమాలకు వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ అయిపోయిందంటే ఇండస్ట్రీలో. ఇంకా ఎక్కువ అయింది కదా? ఇంకా ఎక్కువే అంటే యాక్టింగ్తో కంపేర్ చేస్తే ఒక 15 ఇయర్స్ అనుకోవచ్చు. అంతే, 2011-12 నుంచి కౌంట్ చేసుకుంటే అంతే. సో యాక్చువల్లీ అంటే ఫస్ట్ కాసేపు ఘటికాచలం గురించి మాట్లాడుతున్నాం, సినిమా గురించి. ఆ పేరు సౌండ్ వినగానే నీకు ఫస్ట్ అంటే నీకు స్టోరీ ఫస్ట్ నెరేట్ చేసినప్పుడు టైటిల్ ఆల్మోస్ట్ అప్పుడు ఫిక్స్ అయిపోయిందా? లేదు, అప్పుడు ఫిక్స్ అవ్వలేదు. అప్పుడు వేరే వర్కింగ్ టైటిల్ ఉంది. కాకపోతే తర్వాత ఇంకా ఒక 2-3 ఆప్షన్స్ అనుకుని ఇంకా ఇది ఓకే, కొంచెం వినడానికి కూడా కొంచెం పవర్ఫుల్గా ఉందనే దానికి ఇంకా సెట్ చేశారనమాట. సో అంటే జనరలీ నీకు ఎలా చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు కొంచెం లీడ్ రోల్స్ చేయడానికి కానీ నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవడానికి కానీ కొంచెం ఒక థింకింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు చేసుకున్నామంటే మనం పెద్ద సినిమాల్లో అపియర్ అవుతుంటాం, వేరే హీరోస్ తోటి అపియర్ అవుతుంటాం, అది నడిచిపోతుంది. కానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఏంటనేది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ నీకు ఈ ఘటికాచలం స్క్రిప్ట్ ద్వారానే నేను లీడ్ క్యారెక్టర్గా చేయాలి, ఇదే నాకు మెయిన్ స్క్రిప్ట్, ఇదే కరెక్ట్ స్క్రిప్ట్ అని ఎలా నువ్వు డిసైడ్ చేయగలిగావు? ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అంటే మనకంటూ అంటే నా బాడీ లాంగ్వేజ్కి సరిపోయే స్క్రిప్ట్ రావడం అనేది అది మన ప్రిఫరెన్స్. అది అన్ని స్క్రిప్ట్స్ అలాగే ఉండవు. అందరూ మన కోసం మనని అనుకుని, అంటే ఇప్పుడు ఒక నోన్ పెద్ద యాక్టర్ అయి ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళని బాడీ లాంగ్వేజ్ అనుకుని వాళ్ళకి స్టోరీస్ రాసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఫస్ట్ టైం డెబ్యూటెంట్గా వస్తున్నప్పుడు మన స్టోరీస్ అంటే నా కోసం రాస్తున్నారని ఉండదు. నాకు వచ్చిన స్టోరీస్లో అనుకున్నది చూసి ఒకవేళ ఇది నేను సెట్ అవుతాను, ఇది నేను వర్కౌట్ దీనికి నేను వర్క్ అవుతాను అనుకున్న దానికి ఇంకా చూస్ చేసుకుని ఇంకా చేశాను అనమాట. అంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఏమైనా స్క్రిప్ట్స్ వింటున్నావా? ఏమైనా చేయాలి? స్క్రిప్ట్స్ వింటున్నాను. నేను కొంచెం చాలా చూజీ అనమాట. నాకు తొందరగా నచ్చవు ఏమి, అంటే వెరీ క్లీషే కైండ్ ఆఫ్ అలా నచ్చవు నాకు. అలా మోస్ట్లీ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి అంటే ఇప్పుడున్న ఏజ్ అంటే లవ్ స్టోరీస్ ఎక్కువ వస్తాయి అనుకుంటా నాకు తెలిసినంత. అవును, లవ్ స్టోరీస్, కొంచెం రివెంజ్ స్టోరీస్ లాంటివి వస్తూ ఉన్నాయి. అంటే మోస్ట్లీ ఇంకా ఈ యూత్కి సరిపోయే, అంటే వాళ్ళకి గ్రాప్ చేసుకునే ఇలాంటి స్టోరీస్ అన్నీ వస్తున్నాయి. కానీ నేను ఎలా అంటే కొంచెం ఎంగేజింగ్ ఉండడానికి, ఎవరు చూసినా అరే ఇంట్రెస్టింగ్ ఉంది అనుకోవడానికి, కొత్తగా ఉండాలి నాకు. సో బేసిక్ అంటే కమర్షియల్ సినిమాస్, ఇప్పుడు నేను కమర్షియల్ సినిమాలు చేస్తే ఎవరు చూడరు. సో అదొకటే. ఈవెన్ కమర్షియల్ హీరోస్ చేస్తున్నా చూడట్లేదు, అది వేరే విషయం. సో ఘటికాచలం అనే ఫిలిం అంటే టీజర్ వేసినప్పుడు కానీ, ఆ ట్రైలర్ చూపించినప్పుడు కానీ సంథింగ్ ఏదో ఉంది, మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని అయితే మనకైతే అర్థమైపోతుంది. అసలు నీకు మామూలుగా స్టోరీ అంటే నువ్వు ఎలాగో మొత్తం స్టోరీ రివీల్ చేయడానికి లేదు కాబట్టి నీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? నేను చాలా అంటే నాకు స్టార్ట్ చేయడమే, సో బేసిక్గా నాకు చెప్పడం ఏంటంటే ఇది రియల్ స్టోరీ అని చెప్పారనమాట. రియల్ స్టోరీ ఇది. సో అక్కడే కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. ఇంకా తర్వాత స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక్కో సీన్కి ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చింది. సో అది నేనే నరేషన్ వింటున్నప్పుడే నాకే అంత ఇంట్రెస్టింగ్ ఉంటే, దీన్ని మనం స్క్రీన్ పైన పెట్టాక అదొక క్వాలిటీ వచ్చాక, దానికి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయాక ఇంకా బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ మ్యూజిక్తోని, ఆ కెమెరా ఎఫర్ట్స్తో అంతా చూస్తే ఇంకా జనాలకి ఎంత బాగా అనిపిస్తుంది అనేది నాకు మైండ్లో వచ్చేసింది అనమాట నాకు. సో ఇంకా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మూవీ దీంతో చేస్తే జనాలకి గుర్తుంటాను నేను అనేది ఒక ఆప్షన్, నాకు ఒపీనియన్ వచ్చేసింది నాకు. సో ఇప్పుడు అంటే ఇది ఘటికాచలం టీజర్ అవన్నీ వేసిన తర్వాత లైక్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో నీకున్న పరిచయాలు అవ్వచ్చు, వీళ్ళంతా ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ సినిమానే నువ్వు ఇన్నేళ్ళు కష్టపడ్డ దానికి నువ్వు అనుకున్నట్టు వచ్చింది సినిమా, టీజర్ చాలా బాగుంది, అసలు ఆ ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ పోతుంది మా అందరికీ, చాలా బాగా వచ్చింది, నువ్వు కూడా చాలా బాగా చేసావు, నీకు పక్క బ్రేక్ వస్తుంది, నీకు అంటే నీకు ఫ్యూచర్కి నీకు బాగా ఉపయోగపడుతుంది ఈ సినిమా అన్నట్టు అన్నారనమాట అందరు. సో ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్లీ అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇదంతా ఇది జనరల్ టీజర్లో కూడా ఉంది కాబట్టి
ప్రభాకర్ గారు అంటే కొన్ని సీన్స్ ఎక్కువ మీకు ప్రభాకర్ గారితో ఉన్నట్టున్నాయి నాకు తెలిసి మోస్ట్లీ. అంటే టీజర్ ట్రైలర్లు కొన్ని మెన్షన్ చేశారు, బట్ త్రూ అవుట్ ఫిలిం చాలా ఉంటాయి కాబట్టి పేరెంట్స్ తోటి. ప్రభాకర్ గారిని కూడా భయపెట్టి, అంటే ఆయన చాలా నోన్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన కూడా భయపెట్టి చేసిన క్యారెక్టర్ కదా ఇది. ఏంటి ఆయనతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది నీకు? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నేను బేసిక్గా ఇంట్లో నాతో ఎలా మాట్లాడుతాను అలాగే మాట్లాడాను అనమాట. అంటే ఆయనకు కూడా నా అంతేజ్ అబ్బాయి ఉండేసరికి అది కొంచెం అక్కడ బాండ్ కలిసినట్టుంది. అండ్ ఆయనతో ఇంతకుముందు కూడా నేను వర్క్ చేశాను, సో అదొక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది నాకు అటు సైడ్. సో యా, ఆయనను కూడా భయపెట్టేంత పర్ఫార్మెన్స్ నేను చేశానంటే చాలా హ్యాపీ అయ్యాను. చెప్పారా నీకేమన్నా, అంటే సెట్లో కానీ అట్లా ఎలా చేసావు ఏంటి అనేది? ఆర్టిస్ట్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను 100% తీసుకుంటాను. అంటే ఇప్పుడు నా కో యాక్టర్నే నాకు నేను ఏం పర్ఫామ్ చేస్తున్నానో నా ఇంటెన్సిటీ నా కో యాక్టర్కే కనిపించిందంటే ఆయన నాకు చెప్పడం ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఆల్సో. సో యా. అండ్ సినిమాకి సంబంధించి లైక్ ఈ స్టోరీ నీకు నెరేట్ చేసిన తర్వాత జనరల్లీ ఎలా ఉంటుందంటే, ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒకటి ఏదైనా పర్ఫామ్ చేస్తున్నామన్నా, ఒకటి ఏదైనా చెయ్యాలి అన్నా మనకి మైండ్లో పడిపోతుంది. సో వెనెవర్ నీకు ఈ ఘటికాచలం సినిమాకి సంబంధించి నీకు ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్, అంటే ఈ సినిమాకి పర్టికులర్గా నేను ఇవి చేశాను, ఇవి చేసుకున్నాను, ప్రిపరేషన్ అని అంటే ఏం చెప్తాను? అండ్ మీరు అన్నట్టే నేను జనరల్గానే నాకు నేను ఎక్కడన్నా జనరల్ బయట ఈవెంట్స్ చూసినా కూడా, ఒకవేళ నేను ఏదైనా వేరే సినిమా చూసినా కూడా నా వర్షన్ నాకు ఒకటి ఉంటుంది. అంటే ఈ షాట్ నేను ఎలా తీయొచ్చు, ఈ షాట్ నేను ఎలా చేయొచ్చు అనేది. సో సార్ నాకు నరేట్ చేస్తున్నప్పుడు కూడా నా వర్షన్ ఒకటి నేను మైండ్లో క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఇట్ విల్ మేక్ మీ ఈజియర్ టు వర్క్ ఫర్దర్గా. సో సార్ చెప్తున్న ప్రతి సీన్ నేను మైండ్లో ఫీడ్ చేసుకొని ఆ డైలాగ్స్ అని నేను నోట్ చేసుకుని, సో ఈ సీన్కి ఈ షాట్ నాకు ఓటీఎస్ వస్తుందో, లేకపోతే నా క్లోజ్ షాట్ వస్తుందో, లేకపోతే ఉన్న అక్కడ లొకేషన్ చూపించి దాని ఇంట్రడక్షన్ చేస్తున్నాం అనేది, అవన్నీ నేను నా ఓన్ వర్షన్లో నేను ఒక మైండ్లో ఒక చిన్న మ్యాప్ వేసుకుంటాను అనమాట. సో అలాగా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట నాకు. అండ్ అంటే నాకు ఇది ఇందాకే డౌట్ వచ్చింది యాక్చువల్లీ, నీ ప్రొఫైల్ ఇదంతా చూస్తుంటే లైక్ నీతో పాటు కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అలా వాటిలో అపీర్ అవుతూ ఉన్నారు కొంతమంది. అప్పుడు ఏమైనా అనిపించింది అంటే నేను లీడ్గా ఇంకేమైనా ఇంకొన్ని చేసి తర్వాత వచ్చింటే బాగుండను, లేదా ఇది కరెక్ట్ టైం అని ఎలా డిసైడ్ చేసుకోగలుగుతున్నాను? కరెక్ట్ టైం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా వెంటనే వస్తాయని కూడా మన చేతిలో ఏమి ఉండదు. అది మనకు వచ్చినప్పుడు, అంటే ఇఫ్ ఐ ఫీల్ దట్ ప్రాజెక్ట్ ఈస్ కరెక్ట్ ఫర్ మీ, ఇట్స్ గుడ్ అండ్ గుడ్. అది సో నాకు ఇది అలాగే అనిపించింది, నాకు కరెక్ట్ టైంలోనే వచ్చిందని అనిపించింది నాకైతే. సో యా. సో ఫిలిం పరంగా అంటే నువ్వు మొత్తం కంటెంట్ అంతా అంటే మొత్తం చేసిన తర్వాత చూసుకున్నావు కాబట్టి నీకు అంటే హౌ మచ్ సాటిస్ఫాక్షన్, అంటే ఎవ్రీ స్టెప్, అంటే ఇప్పుడు నువ్వు ఇప్పటివరకు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఎలా చేసాం ఏంటనేది కూడా మనకు తెలియదు, ఎవరొకరు చెప్తారు బాగా చేసావు నాన్న అంటారు, అంతేకాదు బేసిక్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు కూడా మనకి స్టోరీ పరంగా కూడా అసలు ఏం తెలియదు. జస్ట్ వాళ్ళు అక్కడ రాగానే ఇది నీ డైలాగ్ నాన్న, ఇది ఎమోషన్, వాళ్ళని డైలాగ్ చెప్తారు, వాళ్ళు డైలాగ్ చెప్పిన వెంటనే చెప్పు అన్న దాంట్లోనే ఉంటారు, పెద్ద ఎక్కువ పట్టించుకోరు. బట్ ఇప్పుడు మాత్రం నువ్వు చాలా కాన్సన్ట్రేట్గా చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేసినా దీనిపైనే ఘటికాచలంలో చేసిన అబ్బాయి అనే అడుగుతారు ఎవరన్నా. సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. అండ్ వాటి మీద ఇప్పుడు నేను ముందు 70 మూవీస్ చేసినా, ఇప్పుడు నేను చెప్పేదంటే నేను నా ఫస్ట్ మూవీ ఇదేనే చెప్పుకోవాలి. నేను ఇప్పుడు 70 మూవీస్ దానికి దీనికి కన్సిడర్ చేయలేరు ఎవరు. ఆల్మోస్ట్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే 70 మూవీస్ చేశాను. 70లో నీకు బాగా అంటే నాకు నచ్చిన ఫిల్మ్స్, నేను ఇది ఎప్పుడు చూసుకున్నా నాకు కొంచెం బాగా అనిపిస్తుంది ఇలాంటి ఫిల్మ్స్. కొంతమంది ఎవరైనా అడిగితే అమ్మో నేను ఇది ఎందుకు చేశాను నాకు తెలియదు అంటే కరెక్ట్ అప్పని కాదు, కొంచెం సిగ్గుపడ్డం అట్లాంటివి ఉంటాయి. సో అసలు నీకు ఈ 70 ఫిల్మ్స్లో నీకు బాగా నచ్చిన ఫిల్మ్, ఎప్పుడైనా నువ్వు కొంతమందికి ఎవరికైనా షేర్ చేయడానికి కొంచెం చెప్పుకోవడానికి అలా బాగా ఫీల్ అయ్యే ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయి? ఆబ్వియస్గా బాహుబలి ఒకటి, తర్వాత కృష్ణాడి వీర ప్రేమ గాథ, మళ్ళీ బాబు బాగా బిజీ అని అవసరాలు శ్రీనివాస్ గారిది, ఇంకా మొన్న సీతారామం రీసెంట్గా గోపీచంద్ గారిది రామబాణం కూడా వచ్చింది, అందులో కూడా చేశాను. సో సూపర్. అంటే ఆల్మోస్ట్ అందరు హీరోస్తో ట్యాగ్ చేసినట్టున్నావు కదా, ఇంకెవరైనా చెక్ లిస్ట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందంటే నీకు చేయాలనుకున్న వాళ్ళు? మహేష్ బాబు గారితో చేయలేదు, పవన్ కళ్యాణ్ గారితో చేయలేదు, చిరంజీవి గారితో చేయలేదు. అంతే. సో వాళ్ళతో కూడా నెక్స్ట్ అదృష్టం ఉంటే చేస్తాను 100%. సో ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ ఏది అంటే ఇండస్ట్రీలో రావడం? ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ ఫస్ట్ మూవీ లవ్లీ అని ఆది సాయి కుమార్ గారు. ఓకే, అది చైల్డ్హుడ్ రోల్. అవును.
ఓకే. తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ తర్వాత చేస్తూనే వచ్చాను. సో బేసిక్గా ఫస్ట్ కూడా డాన్స్ నుంచే తీసుకున్నాను అనమాట ఫస్ట్ 2 మూవీస్ కూడా. సో ఆది గారి ఫస్ట్ సినిమా, అది ఆది గారి సినిమాతోటి నీకు అవును. స్టార్టింగ్ కెరీర్ అయితే. ఫస్ట్ మూవీ అది బీజయ్య గారి డైరెక్షన్లో. ఓకే. జయ గారి డైరెక్షన్. ఓకే. అండ్ కృష్ణగాడి వీరప్రేమ గాథతో చాలా మందికి తెలిసినట్టున్నావు కదా, ఎవరు? పియ్యల జంపాలతోనే బాగా ఎక్కువ గుర్తుపట్టాను. నోటెడ్. కృష్ణగాడి వీరప్రేమ గాథలో కొంచెం సాంగ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ నోటెడ్ ఉండేసరికి అది కొంచెం, అండ్ కొన్ని నాన్నగారితో పిక్స్ కూడా షేర్ చేస్తున్నావు కదా, ఎలా ఉండేది నాన్నగారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాని అని చాలా చాలా బాగుండేవారు. అంటే ఎక్కువ మాతోనే కూర్చునేవారు, మాతోనే తినేవారు అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంతే. అంటే మూవీ పరంగా ఉంటుందా, ఇంకేదైనా అడిషనల్ ఏమైనా షేరింగ్ చేసుకోవడం సెట్లో? అంటే ఆల్మోస్ట్ నువ్వు చేసిన ఫిల్మ్లో అందరు పిల్లలే ఉన్నారు కదా. అప్పుడు నేను ఇంకా చిన్నోడిని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో, నాతో షేర్ చేసుకున్నది ఏమో. కానీ నన్ను చూసిన వెంటనే నాని అన్నయ్య గుర్తుపట్టి బాహుబలి కదా వీడు, అవును. అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. హ్యాపీ. అండ్ నెక్స్ట్ నేను యాక్చువల్లీ ఒక ఫోటో చూసా, యాక్చువల్లీ ప్రభాస్ గారితో ఉన్న ఫోటోస్ చూసా, కానీ ప్రభాస్ గారిని ముద్దు పెట్టుకుంటావు ఫోటో. అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో వచ్చే చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎవరికి కూడా నాకు తెలిసి ఆపర్చునిటీ లేదేమో ప్రభాస్ గారిని ముద్దు పెట్టుకున్న ఫోటో నీ దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నట్టుంది. ఏంటి ప్రభాస్ గారితో ఐ థింక్ 2 ఫిల్మ్సే కదా? అవును, 2 ఫిల్మ్స్, రెబల్ ఇంకా బాహుబలి. ముద్దు పెట్టింది అది రెబల్ది. అవును. సో రెబల్ అప్పుడు నీకు అసలు నాకు తెలిసి ప్రభాస్ అంటే ఎవరు, ప్రభాస్ నాకు బేసిక్గా నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అనమాట. ఆ సినిమా తర్వాత నుంచే నాకు ప్రభాస్ పైన. ఓకే. అప్పుడు మీకు మామూలుగా ప్రభాస్ అంటే ఏంటి, ఆయన తెలుసు. రెబల్ సినిమా టైంలో అయ్యో తెలుసు కదా అప్పుడు తెలుసు. తర్వాత బాహుబలి చేసేటప్పుడు యూ ఫెల్ట్ లైక్ నేను యాక్ట్ చేస్తున్నాను అని అనిపించిందా? అవును. సో అంటే ఛత్రపతి అప్పటి నుంచే బాగా ఇష్టం అనమాట ప్రభాస్ నాకు. ఏంటి ప్రభాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే మోస్ట్లీ అంటే చాలా తక్కువ ఆయన బయట కలవడం అవ్వచ్చు, నార్మల్గా కూడా అపీర్ అవ్వడం కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ మాట్లాడరు ఆయన. ఆయన సైలెంట్గా ఉంటారు, వస్తారు, పని చేసుకుంటారు. వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళ టీం కూడా ఎక్కువ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు అనమాట అందరినీ. అవునా? ఓకే. ఓకే. అంటే నీది ఇప్పుడు బాహుబలి సినిమాలో నీది ఒక మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు కదా ఆల్మోస్ట్. సో నీకు అంటే రాజమౌళి గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అనుకోవచ్చు, నువ్వు ఆ ఫిలింలో కొంచెం ఒక పార్ట్ అవుతున్నావు అని నీకు తెలిసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ యూ హ్యావ్? అంటే ఏం చెప్తాను? నేను రాజమౌళి గారు నేను అప్పటి వరకు కలవలేదు. నేను షూట్కి వెళ్ళిన రోజు మాత్రమే ఆయన కలిసాను. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ నాకు కొంచెం దూరం నుంచి చూసి ఓకే అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. ఆయనతో నేను మాట్లాడింది ఏమీ లేదు. నేను సెట్ పైనకి వెళ్ళాక నేను కెమెరా ముందు నుంచున్నాకే ఆయనతో మాట్లాడింది నేను ఫస్ట్ టైం కూడా. సీన్స్ అవన్నీ ఏమైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఆల్మోస్ట్ రామకృష్ణ గారితో అందరితో నీ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అంటే ఒక పెద్ద ఫిలిం. కెమెరా ముందు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎప్పుడైతే కలిసానో వచ్చి పేరు అడిగి, నాన్న ఇది కావాలి నాన్న మనకి, నేను చెప్తాను చూడని చెప్పేసి ఆయన చూపించి ఇలా కావాలనగానే ఆయనకి ఏం కావాలో ఇది చెప్పు, ఇలా చెప్పు అని. సో నాకు బేసిక్గా తమిళ్ రాదు. నాకు తమిళ్ డైలాగ్స్ కూడా నేను కొంచెం బట్టి కొట్టినట్టు కొట్టి చెప్పాను అనమాట. తర్వాత వాళ్ళు డబ్బింగ్లో చేసుకున్నారు. సో అది కూడా సార్ హెల్ప్ చేశారు. సత్యరాజ్ కూడా హెల్ప్ చేశారు, సత్యరాజ్ గారు కూడా ఆ డైలాగ్ తమిళ్ డైలాగ్స్కి. సో ఆయనతో తెలుగు డైలాగ్ అయితే నీకు యూ కెన్ ఈజీలీ మేనేజ్. తెలుగు ఎలాగో వచ్చు కాబట్టి తెలుగు చేసేసాను నేను. గుర్తుందా డైలాగ్? గుర్తుంది. అదేలా గుర్తులేదా? గుర్తుంది. సో ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే వీళ్ళు ప్రోమోలో వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆకలిస్తుంది అన్నం పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి, ఉన్నాయిలే అయినా తింటే తప్పేంటి, వాసనకే నోరూరిపోతుంది. అయితే సరే, మాహిష్మతి యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నా, తినిపించు మా అమ్మ. వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ నిఖిల్? అంటే జనరల్లీ వర్క్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, మొత్తం అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా రీవాచ్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా కలిసి చూస్తున్నప్పుడు లైక్ అంటే నేను ఇప్పుడు పర్టికులర్ ఈ సీన్ నేను ఎప్పుడైతే చెప్పానో నాకు అంత ఇంపాక్ట్ దానికి ఉంటుందని మాకు అసలు తెలియదు. సో బేసిక్గా బాహుబలి అనేది ఒక పెద్ద సీక్రెట్ ప్రాజెక్ట్లో నడిచింది, అప్పుడు ఎవ్వరికీ తెలియదు. నేను బాహుబలిలో చేసిన తర్వాత నేను ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పినా కూడా అరే ఏం బాహుబలి బాహుబలి ఏంటి అని. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కట్టప్ప అని వై డిడ్ కట్టప్ప బాహుబలి అని వచ్చింది. అది ఎవరికి తెలీదు. మళ్ళీ బాహుబలి 2 వచ్చే వరకు ఎవరికి తెలియదు. $1 million అప్పుడు వరకు ఇంకా నన్ను అందరూ అరే నువ్వే కదరా కట్టప్పతో కూర్చొని తిన్నది, చెప్పురా బాహుబలి ఎందుకు చెప్పాడు కట్టప్ప. నాకు ఎలా తెలుస్తుంది, మాకు ఓన్లీ నా సీన్ నేను ఎంతవరకు చేశాను అంతే గుర్తుంటుంది నాకు అనేది. సో అలా అదొక మంచి ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఆ సీన్ చూసుకున్నా నాకు నన్ను నేను చూసుకున్నట్టు ఫీల్ అవ్వను నేను. ఒక రాయల్ క్యారెక్టర్, వాడు డైలాగ్ చెప్తున్నాడు, అందరు వాళ్ళ సోల్జర్స్ అందరు ఇట్లా దే ఆర్
ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఇలా తినిపించు మామ అనగానే అందరూ పైకి లెగిసి అమ్మారే మామ అన్నారా అనుకున్న ఆ ఫీల్, ఆ వైబ్ వస్తుంది ఎప్పుడు. వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ యాక్చువల్. అంటే ఇప్పుడు రీవాచ్ చేసినా కూడా ఆ సీన్ అంటే వచ్చేసరికి నా సీన్ అనే నేను చెప్తున్నాను కాదు, చాలా కానీ ఉంటాయి ఆ సినిమాలు. అవును. బట్ నీ సీన్ వచ్చారు అంటే నువ్వు ఉన్నావు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ రీసెంట్గా అంటే సీతారామం అవ్వచ్చు, దుల్కర్ సల్మాన్ గారితో వర్కింగ్, అది ఎలా అంటే తనతో ఏమైనా ఉంటుందా? అతను కూడా అంటే వేరే లాంగ్వేజ్ కాబట్టి ఏమన్నా నథింగ్ టు టాక్ అలే? లేదు, ఆయన కూడా బాగా మాట్లాడతారు, చాలా బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము స్పితిలో, సో బేసిక్గా మేము షూట్ చేసిన లొకేషన్ స్పితి అనమాట. నా 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 పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ మాకు పెద్ద హోటల్స్ లేవు మేము వెళ్ళిన టైంకి. సో ఒకటే హోటల్లో మాకు అందరికీ స్టే ఇచ్చారనమాట. ఆ హోటల్లో అన్నయ్య దుల్కర్ అన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు, నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అన్నీ ఒకటే రూమ్స్ అనమాట. సో అక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం నైట్. మళ్ళీ నైట్ ఒక క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చునే వాళ్ళం, అందరం మాట్లాడుకునే వాళ్ళం. అలా బాగుండేది అనమాట. ఓకే, మూవీ కాకుండా అదర్ థింగ్స్ ఎక్కువ షేరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంతమందితో యాక్ట్ చేసాం, లైక్ నానిని యాక్ట్ చేసావు, తర్వాత ప్రభాస్ గారిని చూస్తున్నావు, రానా గారిని చూసావు, డుల్కర్ గారిని, వీళ్ళందరినీ చూస్తూ యాక్ట్ చేస్తున్నప్పుడు లైక్ అంటే నీకు ఒక ఇప్పుడు జనరల్లీ చిన్నప్పుడు చేసినప్పుడు అంటే సరే ఏంది మన సీన్ మనం చేసుకుని వెళ్ళిపోతాం. ఇంతమందితో చేస్తున్నప్పుడు యూ విల్ అబ్జర్వ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్, ఆర్ సెట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, డైలాగ్ ఎలా డెలివరీ ఉంది, ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటావా? 100%. ఐఎమ్ వెరీ బిగ్ అబ్జర్వర్. నేను అన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు చాలా క్యూరియాసిటీ చాలా ఎక్కువ. నాకు నేను ప్రతిదీ చూస్తుంటాను అనమాట. అంటే నేను ఎంత చూస్తానో నేను అంత నేర్చుకోగలుగుతాను. యాక్టర్కి ఉండాల్సిన మెయిన్ థింగ్ అనమాట ఇది. ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం అనేది అది మన చేతిలో ఉండదు. మనకి ఈరోజు ప్రాజెక్ట్ వస్తుంది, రేపు రావచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి వస్తుంది, అది మన చేతిలో ఉండదు. కానీ మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేదే చాలా ఇంపార్టెంట్. మనం చూసి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మనం ఎంత చూస్తే అంత నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు గట్టిగా చలం పరంగా అంటే ఎవ్రీ ఫిలిం డెఫినెట్లీ మనకు ఒక మైల్ స్టోన్ అవ్వచ్చు, మన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాం. నీకు ఆ ఫిలిం పర్టికులర్లీ వాట్ ఇట్ అంటే ఇప్పుడు ఇంకొక ఫ్యూ ఇయర్స్ ఆగిన తర్వాత వాట్ గట్కాచలం టు యూ అంటే ఏం చెప్తా? అంటే జనరల్ ఒక రియాక్షన్ వస్తుంది కదా, అది ఏంటి గట్కాచలం అంటే? అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏ సినిమా చేసినా కూడా నాకు ఫస్ట్ ఈ సినిమా నుంచి స్టార్ట్ అయ్యేది అది కావాలి నాకు. సో ఈ సినిమాతో నాకు అది వస్తుంది 100%. అంటే నా క్యారెక్టర్కి, నా పర్ఫార్మెన్స్ సైడ్కి చాలా స్కోప్ ఎక్కువ అనమాట. సో ఐ ఫీల్ పీపుల్ విల్ నోటీస్ మీ. ఈ సినిమా తర్వాత గట్టికాచలం చేశాడు అబ్బాయి, గట్టికాచలంలో చేసిన లీడ్ అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పి గుర్తుపడతారు నన్ను పక్క. అండ్ ఈ సినిమా రిలీజ్ చేసేది ఇప్పుడు మారుతి గారు అండ్ ఎస్కేన్ గారు కాబట్టి వాళ్ళు మూవీ చూసారా? వాళ్ళు టీజర్ చూసి సినిమా తీసేసుకున్నారు తెలుసా? అంతే. వాళ్ళు టీజర్ చూసి సినిమా తీసుకున్న తర్వాత సినిమా చూసి అబ్బా మేము కరెక్ట్ డెసిజన్ తీసుకున్నాం అనుకున్నారా? సినిమా చూసారు ఇప్పుడు వాళ్ళు? చూసారు. ఏంటి వాళ్ళు ఏమైనా చెప్పారా అంటే జడ్జ్మెంట్ ఆర్ సంథింగ్? అందరూ హ్యాపీ. ఎవరెవరు సినిమా చూసారో చాలా మంది చూసారు సినిమాని ఇప్పటి వరకు, చాలా పెద్ద వాళ్ళు. అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. మంచి మంచి సినిమా వచ్చింది. ఇది 7 months బ్యాక్ టీజర్ వేసారు కదా ఆల్మోస్ట్. అప్పుడే వీళ్ళు రిలీజా లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారా? అంటే రిలీజ్ బై మారుతి అండ్ ఎస్కేన్ అనేది అప్పుడే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, బట్ ఈ 7 months అనేది కొంచెం కరెక్ట్ టైం కోసం పోస్ట్ ప్రొడక్షన్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం ఈ టైం. అంతే. సో ఫైనల్లీ నీకు ఒక మంచి రిజల్ట్ రావాలి గట్టికాచలం తర్వాత. నువ్వు ఏదైతే అనుకున్నావు అంటే ఇంకా క్యారెక్టర్స్ చేయకుండా లైక్ లీడ్తో ఎలా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావు, అండ్ ఫర్దర్గా మంచి మంచి స్క్రిప్ట్స్ నీకు రావాలి. డెఫినెట్లీ యూ విల్ బీ అంటే తెలుగు ఆర్టిస్ట్లో ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ May 31st నీకు ఒక మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.